సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో కొన్ని సినిమాలు అయితే వస్తున్నాయి మామ. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ తండేల్. హీరో నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందు ముండేటి. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా టుమారో ఫిబ్రవరి 7వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవుతుంది మామ. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో 100 కోట్లు కలెక్షన్ చేయాలైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా మన ఛానల్ టుమారో ఈ సినిమా గురించి ఒక షార్ట్ కట్ రివ్యూ ఉంటుంది. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకే. నెక్స్ట్ సెకండ్ మూవీ విడాముయర్చి, తెలుగులో టైటిల్ పట్టుదల. సో ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. అండ్ తమిళ యాక్టర్ తల అజిత్ కుమార్, హీరోయిన్ త్రిష అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాలో యాడ్ చేశారనమాట. సో మొత్తానికి ఈరోజు అయితే రిలీజ్ అయింది ఈ సినిమా. నెక్స్ట్ థర్డ్ మూవీ ఒక పథకం ప్రకారం. సో హీరో సాయిరామ్ శంకర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ సముద్రకని. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. ఈ సినిమా టుమారో ఫిబ్రవరి 7వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒక కాన్సెప్ట్ మూవీ టీం అయితే చెప్పింది మామ. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సినిమా ఇంటర్వెల్ లోపల ఎవరైతే విలన్స్ మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో, అంటే థియేటర్ బయట ఒక బాక్స్ పెడతారనమాట. ఆ బాక్స్లో ఇంటర్వెల్ లోపల మీరు ఒక పేపర్లో ఆ విలన్ పేరు రాసి ఆ బాక్స్లో వేస్తే అక్కడే మీకు స్పాట్లో కరెక్ట్గా మీరు గెస్ట్ చేస్తే 10,000 రూపాయలు మూవీ టీం ఇస్తుందని రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పిందనమాట. అంటే ఈ సినిమా ఏ థియేటర్లో రిలీజ్ చేస్తారో ఆ థియేటర్లో బయట ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్లో మీరు ఇంటర్వెల్ లోపల విలన్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తుంది మామ. ఒకరికి మాత్రమే వస్తుంది అనమాట. ఒకరు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. క్లియర్, అది మ్యాటర్. నెక్స్ట్ ఫోర్త్ మూవీ భవానీ వాట్ 1997. ఇది ఒక హారర్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ సినిమా టుమారో ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో అయితే ఉంది. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ, అది మ్యాటర్. మామ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ గేమ్ చేంజర్. హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే మనకైతే ఓటీటీ వర్షన్లో అమెజాన్ ప్రైమ్లో ఈ నెల ఫిబ్రవరి 7 అంటే ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ ఆడియోలో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ మామ, 4K వర్షన్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ కోబలి. సో రీసెంట్గా జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ని స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఒక రివెంజ్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. సో ప్రజెంట్ అయితే తెలుగు ఆడియో అయితే మనకి అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మూవీ వివేకానందన్ వైరల్. ఈ సినిమా మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 7 అంటే ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా ఆహా ఓటీటీలో తెలుగు వర్షన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇది మలయాళం మూవీ, మనకైతే తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మామ. హీరో అశోక్ గల్లా తను నటించిన లేటెస్ట్ మూవీ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది మా లాస్ట్ ఇయర్ 2024లో. కానీ ఇంతవరకు అయితే ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్ రాలేదు. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది ఈ నెల ఫిబ్రవరి 8 అంటే ఈ శనివారం రోజు నైట్ ఒక 8 గంటలకి ఒక హిందీ టీవీ ఛానల్ కలర్స్ సినీప్లెక్స్ ఈ హిందీ టీవీ ఛానల్లో ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంకోటి ఫస్ట్ ఈ సినిమా హిందీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి 8వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. ఏంటి మామ ఈ అరాచకమా? ఒక తెలుగు సినిమా హిందీలో టెలివిజన్ ప్రీమియర్ అయ్యేది ఏంటి, అదే సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ కావడం ఏంటి? ఇంతకీ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు వర్షన్లో స్ట్రీమింగ్ చేస్తారా అనేది డౌటే, కొంచెం లేట్ అవ్వచ్చు. సో మొత్తానికి అయితే హిందీ వర్షన్లో టుమారో మిడ్నైట్ 12 గంటలకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ వర్షన్ అయితే సినిమా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక్కసారి మనకి హిందీ వర్షన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా తెలుగు హెచ్డి వర్షన్ కూడా వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి, ఓకే. మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తాం ఈ సినిమా గురించి, వెయిట్ చేయండి, ఓకే. సో మొత్తానికి ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే మామ. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.